సైకిల్ అయితే ఇంకా మీరు ఇంకా పిచ్చిగల్లగా అంటున్నారు. చంద్రబాబు నాయుడుకి 130 సీట్లు వస్తాయి. అదే ఏంటి ఫస్ట్ వచ్చేసి గిఫ్ట్గా ఇచ్చేది గద్దె రామ్మోహన్ రావు. అంటే ఎందుకనన్నా గద్దె రామ్మోహన్ గారు ఎందుకన్నా? మాకు ఇసుక లేదు. ఏంటి లారీ 30,000, మా పనులు లేవు. మేము అంతకుముందు వైసీపీ కార్యకర్తలే, ఇప్పుడు మారిపోయాం. ఏంటి మార్పు వచ్చింది. 175 30 సీట్లు మించి రావు. 35 40 లోపు. ఇక్కడ ఏమైనా మెజారిటీ వస్తుందంటారా గద్దె రామ్మోహన్? 30,000 35. మొన్నటితో పోల్చుకుంటే 16,000తో జనసేన అయ్యి 33,000, ఈ 16,000 49,000. అందుట్లో ఒక 10 తీసాయి. ఎందుకంటే ఇతను కొద్దిగా గట్టి కట్టాడు కదా. 35,000 కన్ఫామ్. ముందు మెయిన్ సీట్ ఇదే. ఇది బాగుండవమ్మ. అంటే ఈ రోజున అవినాష్ గారు సవాల్ చేస్తాను, ఈ నియోజకవర్గంలో మంచి చేశాను, గోడ కట్టించాను. అతను చేశాడు, చేయలేదు అంటలేదు, చేశాడు. అతను ముఖం చూసి అయితే వేయలే, కానీ జగన్ ముఖం చూసి లేబరు. జగన్ ముఖం చూసి వేయం. జగన్ ఒకటి అరా ఆయన ముఖం చూసి అయితే వేయచ్చు. కానీ మెజార్టీ గద్దె రామ్మోహన్ రావు కాకుండా ఎవరైనా గెలిచేవాడన్నబ్బా. ప్లస్ గద్దె రామ్మోహన్ రావు కాకుండా ఎవరైనా కంపల్సరీ గెలిచేవాడు. గద్దె రామ్మోహన్ కొట్టాలంటే ఇక్కడ జగన్ వచ్చి నిలబడ గెలవడం. అప్లాస్ తీసే జగన్ వచ్చి నిలబడితే ఇంకా మెజార్టీ వచ్చింది. అది అందులో మొహమాటం లేదు. అంటే ఈ రోజున నేను డబ్బులు వేసాను, మీకు అమ్మఒడి ఇచ్చాను, చేయవద్దు ఇచ్చాను. అమ్మఒడి ఎవరి డబ్బులు అయ్యి చెత్త పని ఏంటి? 50 రూపాయలు చేస్తా 200 అమ్ముతామేంటి? ఇసుక 30,000 ఏంటి? ఎవరి డబ్బులు అయ్యి? అవి మా జనం డబ్బులు, ఆయన డబ్బులు కాదు. ఆయన డబ్బులు కాదు, జనం డబ్బులు అయ్యి. జనం డబ్బులు జనానికి ఇస్తుండవు. అంటే డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు. మరి ఆ రకంగా అప్లాస్ ఇక్కడ గట్టిగా వేస్తాడు. మాకు అభివృద్ధి ఉంది. కొద్దిగా అప్లాస్ వచ్చినాక కొద్దిగా 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి కొద్దిగా చేస్తున్నాడు. అయినా కానీ సుఖం లేదు. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు దుర్గా ప్రసాద్. సార్, మరి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, అలానే బీజేపీ కూటమి తరఫున గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు, ప్రస్తుత ఎమ్మెల్యే. అలానే వైసీపీ తరఫున అవినాష్ గారు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? గద్దె రామ్మోహన్ రావు గారు. సార్, ఎందుకని సార్ గద్దె గారు ఎందుకని గెలవాలని మీరు అనుకుంటున్నారు సార్? ఎప్పటి నుంచో ఈ తూర్పు నియోజకవర్గం ఆయన మగవాడు. అది సార్, ఇక్కడ ప్రధానంగా ఈ కృష్ణలంక రాణి గారి తోట ఏరియాలో ఎలా ఉందంటే, ఈ రిటైనింగ్ వాల్ అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించి కొంతవరకు పూర్తి చేస్తే మిగతాది వీళ్ళు వచ్చాక కట్టారంటే, వీళ్ళు ఏమన్నారు, మొత్తం మేమే కట్టామని చెప్పి ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. సో అసలు వాస్తవం ఏంటి సార్? కట్టేది ఏం లేదు, చేసేది ఏం లేదు. కట్టిందే లేదు, చేసింది లేదు. అది సార్, మరి ఇప్పుడు మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ 5 సంవత్సరాల్లో ఎలా ఉంది సార్? ఈ పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? వేస్ట్ పరిపాలన, అసలు ఏం లేదు. నేను చెప్పేది ఒకటే, ఈ పరిపాలన మాకు లేదు, నాకేం ఉపయోగం లేదు. నాకు ఆ పరిపాలన కావాలి. అది నాకు రాజధాని కావాలి. అదే ఒకటే రాజధాని, అది కావాలి. ఈయన వస్తే మాకు రాజధాని ఒక్కడే ఇచ్చేవాడు ఆయన, అది రాలే అని చెప్పేసి మేము. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? రమణ గారు ఏం చేస్తుంటారు సార్? క్రాప్ బిజినెస్. సార్, 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి ఒక నెల రోజుల్లో అయితే ఎలక్షన్ జరగబోతుంది. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఎందుకని సార్ చంద్రబాబు గారిని ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు? కావాలనుకుంటే రాష్ట్రం అభివృద్ధి లేదండి, అభివృద్ధి లేదు. పథకాలు ఇస్తున్నారు, ఎందుకు పథకాలు దేనికి? అది అందుకోసమని రాష్ట్రం అభివృద్ధి అయితే జరగలేదు. చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకోండి. ఇప్పుడే కొంతమందితో మాట్లాడానండి, సంక్షేమ పథకాలు ఇచ్చారు, కరోనా రావడం వల్ల జరగలేదు, ఇంకో 5 సంవత్సరాలు ఇస్తే చేస్తాడు ఆయన అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? సంక్షేమ పథకాలు దేనికండి? దేనికి అవి మన డబ్బులే కదా. దేనికి ఆ పథకాలు దేనికి? ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మందిలో 60 మందికి వస్తాయి, 40 మందికి రావు. ఈ దేనికి ఆ పథకాలు? పథకాలు ఇచ్చిన ప్రయోజనం లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, ఒక పారిశ్రామిక ఇది లేదు, ప్రగతి లేదు, రాష్ట్ర అభివృద్ధి అసలు ఏం జరగలేదండి. రాజధాని అంటే ఒక చోట పెట్టే చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి 3 అన్నాడు, 3 చోట్ల పెడతాడని చెప్పేసి ఇప్పుడే మాట్లాడారు. మీరేమంటారు? రాష్ట్ర అభివృద్ధి 3 దగ్గర, ఈ రాజధాని 3 దగ్గరలు దేనికండి? ఒక దగ్గర ఉంటే సరిపోదా? దేనికి 3 దగ్గరలు? ఏ రాష్ట్రంలో కూడా లేదు కలగా, మన రాష్ట్రంలో ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉందండి? రాజధాని ఏది మీకు తెలుసా? మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉంది? అది పార్టీ పరంగానే కాదు, కానీ అభివృద్ధి జరగలేదు. అది మీ నియోజకవర్గంలో మరి వైసీపీ తరఫున అవినాష్ గారు పనిచేస్తున్నారు, కూటమి తరఫున టీడీపీ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో అభివృద్ధి కానీ, ఈ ప్రాంతంలో ప్రజల క్షేమం కానీ ఉండాలంటే
వీళ్ళిద్దరిలో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది. గద్దె రామారావు వ్యక్తిగతంగా మంచి వాళ్ళు. అవినాష్ని ఒకసారి చూస్తే బాగుంటుందని అనుకుంటున్నా. పార్టీ పరంగా కాకుండా అయినా అవినాష్ని అయితే ఒకసారి చూస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. సో రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు గారే రావాలి, వస్తే బాగుంటుంది. ల్యాండ్ ఆర్డర్ లేదు, ఏం లేదు. ఎలా ఉన్నాయి సార్ బిజినెస్ ఎలా ఉన్నాయి గత 5 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు కానీ? ఏం లేవు నా బిజినెస్లు, వ్యాపారం అసలు ఏం లేదు. అసలు దారుణంగా ఉంది. ఎవరికి ఇప్పుడు మీరున్న ఏరియాలో అంతా ఎక్కువ శాతం లేబరు ఎలా ఉన్నాయి సార్? ఇలా పనులు కానీ మీరు మాట్లాడుతుంటారు ఏమంటున్నారు? పనులు అయితే లేవు నా, ఎవరికి పనులు లేవు. పని అయితే అసలు ఎవరికి లేదు.